అండ్ ఎర్లియర్ గవర్నమెంట్. అందుకు మనం ఒక్కటే కాదు కదా, టోటల్ రాష్ట్రంలోనే 11 సీట్లకి తగ్గించిన పరిస్థితి చూస్తే అది అసలు 11 మంది కూడా రిజైన్ చేసి పార్టీ మూసేయటం బెటరు నా ఉద్దేశం అయితే. అంటే సిగ్గు ఉంటే దే హ్యావ్ టు క్లోజ్ ఇట్. నేను క్లోజ్ చేసి మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే 153 సీట్ల నుంచి 11 దిగిపోయిందంటే ఇది అసలు అన్బిలీవబుల్. అంటే పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉందా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళు ప్రభుత్వంలో పనితీరు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎంపీస్ కింద ఉన్నారో, లేకపోతే ఇంకా మంత్రుల కింద పనిచేసిన వాళ్ళందరూ, దాంట్లో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నేనేమీ అనటం లేదు. బట్ దే షుడ్ నో వాట్ ఈజ్ ది ఒపీనియన్ ఆఫ్ ది పబ్లిక్ ఎగెనిస్ట్ దెమ్. వాళ్ళు అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ జీవిత కాలంలో, అంటే కనీసం ఇంకొక 50 సంవత్సరాల్లో ఆయన రాజకీయంలోకి వచ్చేదానికి అవకాశం లేదు. సార్, మీరు ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, చాలా డెలిబరేట్గా మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మీరు చేసినటువంటి కామెంట్ కూడా చాలా సంచలనం అవుతుంది. రెడ్ బుక్ విషయంలో మీరు కామెంట్ చేశారు. సో రెడ్ బుక్ ఏమైంది, లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ యాక్షన్ అయింది అని, అంటే అంత కామెంట్ వెనక ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో చేశారు కామెంట్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ప్రజలకి స్వాతంత్రం లేనటువంటి విధంగా ఆయన పరిపాలన సాగించాడు. అంటే పొంగనూరులో వాళ్ళు ఎవరైతే ప్రయాణం చేస్తూ తిరుపతికి వెళ్తూ ఎల్లో షర్ట్స్ ధరించిన మూలాన పార్టీ సింపథైజర్స్ ఎల్లో షర్ట్స్ వాళ్ళు ఏదో మొక్కుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఊర్లోకి వెళ్ళాక ఎల్లో షర్ట్స్ని తీయించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మామూలు షర్ట్లు వేయించిస్తేనే కానీ వాళ్ళని ఆ రోడ్డు అంతా కూడా వెళ్ళనివ్వలేదు. సో అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే బోండా ఉమామహేశ్వరరావు మా ఎమ్మెల్యే గారు, ఇదివరకు ఎమ్మెల్యే నాతో పాటు, వాళ్ళు వెహికల్లోకి వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ని విపరీతంగా డ్యామేజ్ చేసి మనుషుల్ని చంపేద్దామని కూడా ప్లాన్ చేసిన వ్యక్తులు మరి మాచర్ల నియోజకవర్గంలో జరిగింది. 3-4 సార్లు వాళ్ళని దారి కాసి చంపే ప్రయత్నము చేశారు. దానిపైన కేసులు ఏమీ లేదు. సరే, అన్నారు గారు గుర్తు చేశారు గారు చెప్తున్నారు సార్. పిన్నెల్లి గారు, పిన్నెల్లి రామకృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే అమాయకుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాని ఎట్లా చూడాలి? అదే మరి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, మరి దేశాన్ని దోచేసాడు, రాష్ట్రాన్ని దోచేసాడు, ఆయన అమాయకుడు. మళ్ళీ లిక్కర్లో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు సంవత్సరానికి, మరి ఆయన అమాయకుడు. శాండ్లో దోపిడీ, ప్రతి దాంట్లోనే దోపిడీ, అన్ని దోపిడీలు చేసి అమాయకుడు అంటే మనం ఏం చేస్తాము? అమాయకుడికి అమాయకుడిలాగే కనపడతారు మిగిలినోడు. ఈయన అమాయకుడు అనేది ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మారా? ప్రజలు ఇది రాజకీయం, ఇది వ్యక్తిగతంగా కాదు. రాజకీయంలో ఎవరు అమాయకులో, ఎవరు నరరూప రాక్షసులో, ఎవరు శాడిస్ట్లో, ఎవరు ఈ రాష్ట్రాన్ని స్వప్రయోజనాల గురించి వాడుకొని డబ్బు విపరీతమైన లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. లిక్కర్లో ఎంత దోపిడీ అండి సంవత్సరానికి. లిక్కర్లో ఇంత జరిగింది కదా సార్, ఒకటి మీరు ఆరోపిస్తున్నారు. సరే, దానికి సంబంధించిన ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. మరి లిక్కర్ విషయంలో గతంలో జరిగినటువంటి అవకతవకలపైన చర్యలు ఉంటాయా? 100% చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. దాంట్లో డౌట్ లేదు. ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఈయన చూసి భయపడి డిమాండ్ చేయకూడదా? చేయవలసిన బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి. ఇంకా టైం ఉంది. అంటే అన్నీ వెంటనే కాదు, డెఫినెట్గా